Then before going to the Lord's table, నువ్వు నీ యొక్క సహోదరి యొక్క పాపను క్షమించినావా? నీ సహోదరిని కనికరించినావా? నేను నిన్ను కనికరించినాను, గొప్ప క్రయం ద్వారా కనికరించినాను, నా ప్రాణాన్ని పెట్టి కనికరించినాను. అంతకన్నా గొప్పనైనటువంటి క్రయం నీ జీవితంలో నువ్వు చేస్తున్నావా? తండ్రి స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనం జీవితాన్ని కొనుక్కున్నాడు, మనల్ని కొనుక్కున్నాడు. వాట్ అబౌట్ యు అండ్ మీ? మనం ఎట్లా ఉన్నాం? తండ్రి స్థానంలో ఉన్నామా లేదా? లేకపోతే పరీక్షించుకుందాం, తండ్రి స్థానంలోకి వద్దాం. ఎలాంటి వాడంటే తండ్రి ప్రేమించేవాడు మొదటిగా. రెండవది ఎలాంటి వాడంటే తండ్రి ప్రాణం పెట్టేవాడు. మూడవది ఎలాంటి వాడంటే తండ్రి విజ్ఞాపనకర్త. నాలుగవది కుమారుడు రాకమునిపై పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని హక్కును ఏడ్చుకొని తీసుకొని వచ్చి రాజుగా చేస్తున్నాడు. తప్పిపోయిన కుమారుని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు?